హలో అండి. ఇది సాస్ బాటిల్స్ ఉంటాయి కదా! మనకి కెచప్ అవి తెచ్చుకుంటాం కదా! ఆ బాటిల్‌తో చేసింది ఇది. ఇది డీకోపేజ్ చేసేసి దానికి నేను ఒక ఫెవిక్రిల్ మౌల్డ్‌తో డెకరేటివ్‌గా చేసినాను. ఫస్ట్ బాటిల్ అంతా క్లీన్ చేసుకొని జెస్సో అప్లై చేయాలి. జెస్సోకి నేనే రెడీ చేసుకున్నాను ఇది. టాల్కమ్ పౌడరు, ఫెవికాల్ కొంచెం వాటర్, వైట్ అక్రిలిక్ కలర్ ఇది మిక్స్ చేసుకున్నాను. ఇది నేను సింగిల్ లేయరే వేసినాను. ఎందుకంటే కొంచెం రస్టిక్ లుక్ రావాలి అన్నట్టుగా నేను వేసినాను. మామూలుగా అయితే మనము అది జెస్సో లేకుండా మనము వైట్ అక్రిలిక్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం లిక్విడ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి గ్లూ. తర్వాత ఇది ఫింగర్కి మనము చెయ్యి టచ్ చేసుకొని దానికి 2 లేయర్స్ ఉంటాయి కింద పేపర్స్. ఆ 2 లేయర్స్ మనము తీసేయాలి. అక్కడ తడి ఉంది కాబట్టి ఆ తడి దగ్గర పెట్టొద్దు. తడి చెయ్యి పెడితే మళ్ళీ అక్కడ పేపర్ మొత్తం చిరుగుతుంది. అందుకే మళ్ళీ తడి లేని దగ్గర పెట్టేసి తీసేయాలి. తీసేసి మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటూ, ఎడ్జెస్ మాత్రం కంపల్సరీ కొంచెం చించాలి. న్యాచురల్ లుక్ రావడానికి అది కట్ చేస్తాం అట్లాగా. తర్వాత గ్లూ అప్లై చేసి, గ్లూ మాత్రం కొంచెం లిక్విడ్గా ఉండాలి. గ్లూ అప్లై చేసి తర్వాత మనం ఈ డీకోపేజ్ పేపర్ వేసేసి పెట్టడమే. ఇది నేను 2015-16లో చేసినాను బాటిల్స్ పైన డీకోపేజ్. మళ్ళీ ఆ తర్వాత మానేసినాను, మళ్ళీ ఇప్పుడే చేయడము. ఆ బాటిల్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను. ఇది కొంచెం అంతా మనం గ్లూ అప్లై చేసుకున్నాక పైనుంచి మనము చేయితో అనకుండా మనము ప్లాస్టిక్ షీట్ ఏదైనా తీసుకొని ఆ షీట్తో మనము ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేస్తే మనకి, ఎందుకంటే ఇది చేతికి అంటుకోకుండా ఉంటుంది, ప్లస్ కింద మనకి బబుల్స్ రావు, ఫోల్డింగ్స్ రావు, మంచిగా నీట్గా అతుక్కుంటుంది అనమాట. ఇట్లా నీట్గా వస్తుంది. తర్వాత ఇంకా మిగతా కూడా ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనము మళ్ళీ గ్లూ అప్లై చేయాలి. వెంటనే మాత్రం గ్లూ అప్లై చేయొద్దు. పైనుంచి చేస్తే మళ్ళీ అది ఫోల్డింగ్స్ వస్తాయి దానికి. ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే కొంచెం డ్రై అయిన తర్వాత చేయాలి. మళ్ళీ మిగతా నేను ఇంకొంచెం డీకోపేజ్ పేపర్స్ కూడా సైడ్కి అప్లై పెట్టినాను. ఈ డీకోపేజ్ పేపర్లో మనకు ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ కాదండి అసలు. ఇప్పుడు అది అక్కడ జస్ట్ కట్ అయిన రోజ్ ఫ్లవర్ మాదిరిగా అది నేను అక్కడ అడ్జస్ట్ చేసినాను. మామూలుగానే బాగానే కనిపిస్తుంది. ఈ పేపర్ అసలు చిన్న చిన్న పీసెస్ అయినా సరే వేస్ట్ కావు ఇందులో. తర్వాత ఇది ఇట్లా వచ్చేసింది దీనికి. తర్వాత నేను 3-4 కలర్స్, వైట్, రెడ్, ఎల్లో, గ్రీన్, ఈ 4-5 కలర్స్ కలిపేసి, కలర్స్ కింద మనకి ఉన్న ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ కలర్ మనకి వేసిన తర్వాత నచ్చకుంటే అదే కలర్ పైన కూడా మనం వేరే కలర్స్ అప్లై చేసుకుంటూ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇందులో 2-3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటూ 2-3 కలర్స్ అప్లై చేసినాను. చేసుకుంటూ మొత్తం ఓవరాల్గా ఇట్లా కంప్లీట్ చేసేసినాను అంతా. ఒకే కలర్తో అయితే లేదు నాది. ఇది మొత్తం 2-3 కలర్స్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసినాను. రెడ్ మాత్రం ఎక్కువ అప్లై చేయొద్దు, అది చేంజ్ అయిపోతుంది కలర్. కొంచెం డాట్ మాదిరిగానే చేసుకుంటూ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అది డ్రై అయ్యే లోపల నేను ఈ ఫెవిక్రిల్ మోల్డింగ్ ఉంటే అది షేప్స్ ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ షేప్స్ అవి ఎట్లా చేయాలో నేను ఒకసారి 1-2 చూపిస్తాను చూడండి. ఇది 2 పీసెస్ ఇస్తారు మనకి. ఇది ఈచ్ ఒక్కొక్కటి 25 రూపీస్ పడ్డాయి ఒక ప్యాక్. మొత్తం ప్యాక్లో మనకు 5 వచ్చినాయి. 5 వచ్చిన తర్వాత మళ్ళీ దానికి వాళ్ళు మొత్తం కిట్ కూడా ఇచ్చినారు. అంటే మనకి ఇట్లా షేప్స్ చేసుకోవడానికి, కటింగ్స్ అవి చేసుకోవడానికి. ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని షేప్స్ చేసుకోవాలి. మనకి వాళ్ళు ఇచ్చిన కిట్స్లో నుంచి మనకి ఏది యూజ్ అయితే అది తీసుకొని షేప్ చేసుకుంటూ, ఇది లీవ్స్ మాదిరిగా చేయడానికి అన్నట్టుగా నేను ఇది తీసుకొని చేసినాను. జస్ట్ ప్రెస్ చేసి ఇట్లా తీసి దాన్ని ఫోల్డ్ చేయడం అంతే. ఇట్లా దగ్గరికి చేస్తే అది చిన్న ముగ్గల మాదిరిగా వస్తాయి ఇట్లాగా. తర్వాత ఇది ఒకటి కొంచెం పెద్దగా తీసుకొని మనం అట్లా లాంగ్ ఏదైనా తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ అది ఇంకో షేప్ వస్తుంది. మనకు అట్లా ఇష్టమైన షేప్స్ చేసుకుంటూ తర్వాత దానికి కలర్స్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ. తర్వాత ఇది బాటిల్ పైన మనకి ఏ షేప్ ఎట్లా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఒకసారి అన్నీ ఊరికి అట్లా పెట్టుకొని చూసుకొని తర్వాత ఫెవికాల్ బాండ్ తోటి మొత్తం అన్నీ అతికించడమే. ఇది అతికించేప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బెటర్ మనం గ్లౌజ్ వేసుకొని చేయడము, కానీ నాకు పెట్టడానికి సరిగ్గా రాలేదని తీసేసినాను. ఒక లిడ్ పైన అది ఫెవిబాండ్ వేసేసి అది పెట్టి అతికిస్తున్నాను.
అది కూడా ఎక్కువ వేయద్దు మనం ఫేవి బాండ్, కొంచెం కొంచెం వేసుకుంటూ వేయాలి. అది తొందరగా డ్రై అయిపోతుంది, మళ్ళీ అన్నెసరిగా వేస్ట్ అవుతుంది అది. ఇదేమో మళ్ళీ కలర్స్ అన్నీ వేసుకొని ఇది ఇంకొంచెం కలర్స్ వేసేసి ఇంకొన్ని తక్కువ పడితే మళ్ళీ చేస్తున్నాను. ఇది మా మనోళ్ళు ఆడుకునే బొమ్మ ఉంటే అది క్యాప్ మాదిరి యూజ్ చేద్దామనేసి అది దాన్ని కట్ చేసినాను. అది మరి ప్లాస్టిక్ మాదిరిగా కనిపిస్తుంది కదా, బాగుండదని మళ్ళీ మౌల్డ్ కొంచెం తీసుకొని రెడీ చేస్తున్నాను. ఇదేదో చపాతీ చేస్తున్నట్టుగానే ఉంది. ఇది ఇట్లాగా తీసుకొని మొత్తం ఇట్లా రోల్ చేసేస్తే అది సాఫ్ట్గా అయిపోతుంది, ఫోల్డింగ్స్ ఏం లేకుండా ఉంటుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనము అక్కడ అది డ్రై అయ్యే లోపల ఇక్కడ నేను వైట్ థ్రెడ్ ఉంది నా దగ్గర, ఒకటి కొంచెం థిక్గా ఉంటుంది ఈ థ్రెడ్. నా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా నేను ఇట్లా థ్రెడ్ చుట్టేసి మళ్ళీ పైనుంచి ఈ డీకోపేజ్ పేపర్స్ అతికిస్తాను. అతికించి దానికి ఒక లేయర్ గ్లూ అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇది ఇట్లా పెట్టి దానికి కొంచెం రెడ్ కలర్ అప్లై చేసినాను. రెడ్ అప్లై చేసేసి ఫేవి బాండ్ తోటి అది అతికించేసినాను అక్కడ. మొత్తం లుక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇది. తర్వాత కొంచెం కలర్స్ నాకు డల్ అనిపిస్తే మళ్ళీ అక్కడక్కడ కలర్స్ అప్లై చేసుకున్నాను. రెడ్ కలర్ అది బాటిల్ పైన పడకుండా చూసుకోవాలి, మళ్ళీ లేకుంటే మళ్ళీ మనం కలర్ అంతా చేంజ్ చేసుకోవడం కష్టం అవుతుంది మళ్ళీ. ఇట్లా వచ్చిందండి ఇది. తర్వాత మనకి దానికి 2 లేయర్స్ నేను ఇది 2 స్పూన్స్ గ్లూ వేసి ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసేసి మొత్తం అంతా బాటిల్ మొత్తం అప్లై చేసినాను. డీకోపేజ్ పేపర్ పైన మళ్ళీ అక్కడ మనం చేసిన మోల్డింగ్స్ పైన అంతేస్తే అదొక సీల్ మాదిరిగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా వాష్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు, తడిబట్ట పెట్టైనా తుడిచేసుకోవచ్చు, ఏమవ్వదు, మంచిగా క్లీన్గా అయిపోతుంది. ఇది మాట్ పడ్జ్ అని మనకి ఇది ఇస్తారు ఇట్లా సీల్ చేసుకునేది. బయట అది 300-400 200 అట్లా ఉంటాయి బాటిల్స్. అది తెచ్చుకున్న అది అందులో కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. ఇదైతే మనకు తక్కువలో అయిపోతుంది కదా, మనకి ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇట్లాగా. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇది. 2 లేయర్స్ మాత్రం కంపల్సరీ మాట్ పడ్జ్ మాత్రం గ్లూ మాత్రం అప్లై చేయాలి. తర్వాత వార్నిష్ కూడా 2 కోట్స్ కంపల్సరీ. ఇది కూడా 2 కోట్స్, అది 2 కోట్స్. అది మాత్రం మనకి ఎప్పుడైనా కడిగినా కానీ నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.